అలసిపోకుండా తిరుగుతున్న ఒక గానుగ ఎద్దుని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? దాని కష్టాన్ని చూసి మనసులో అయ్యో అని జాలి వేస్తుంది. దాని కళ్ళకు గంతలు ఎందుకు కడతారో తెలుసా? అది తన పరిధిని మించి చూడకూడదని, నిర్దేశించిన మార్గంలో నడవాలని. అది ఆ పనిని ఎంతో నిష్టగా చేస్తుంది. అది ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. చివరకు అదే జీవితం అనుకుంటుంది. ఆ క్రమంలో అది తన స్వతంత్ర ఆలోచనను, విశాల ప్రపంచాన్ని చూడగలిగే శక్తిని మర్చిపోతుంది. మరి ఒక్కసారి మనం గమనించుకుందాం. నేటి వేగవంతమైన ప్రపంచంలో మనం కూడా మన బాధ్యతలు, సంపాదన, చదువుల మధ్యలో పడి జీవితానికి ఒక గమ్యం ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది. సంపాదన కోసమే చదువు, చదువు కోసమే జీవితం అన్నట్లుగా మనం ఒక ఉత్పత్తి కేంద్రంలా మారిపోతున్నామా అనిపిస్తుంది. చివరకు మనం పాటించే ఆధ్యాత్మిక మార్గాల్లో కూడా ఎవరో ఏదో చెప్పారని, లేదా అందరూ చేస్తున్నారని మనం కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నాం. ప్రవచనాలు వింటున్నాం, సత్సంగాల్లో పాల్గొంటున్నాం, ఎన్నో జపాలు చేస్తున్నాం. ఇవన్నీ మన మనస్సుకు ప్రశాంతతని ఇవ్వడానికే. కానీ అవి కేవలం యాంత్రికమైన అలవాట్లుగా మారిపోకూడదు. మనలోని వివేకాన్ని మేల్కొల్పి అసలైన సత్యాన్ని చూపేలా ఉండాలి. లేదంటే మనం కూడా గానుగెద్దులాగే ఒక వలయంలో తిరుగుతూ గమ్యం చేరకుండానే అలసిపోయే ప్రమాదం ఉంది. భగవాన్ రమణ మహర్షి బోధనల సారాంశం ఒక్కటే. బయట వెతకడం ఆపి నీ లోపలికి నువ్వు ప్రయాణించు అని ఆయన అనేవారు. చదవవలసినవి అన్నీ ఒకానొక దశలో వదలవలసినవే. పాండిత్యం కంటే అనుభూతి ముఖ్యం. ఎన్ని సత్సంగాలు చేసినా నీలో వివేకాన్ని నువ్వు మేల్కొల్పనంత వరకు అది శూన్య సాధనే అవుతుంది. మనం చేసే సాధన ఏదైనా సరే, అది మనల్ని ఆత్మసత్యం వైపు నడిపించాలి. ఈ తికమక వ్యక్తే బాహ్య విషయాల కంటే మన లోపలికి మనం ప్రయాణించడం ముఖ్యం. మిత్రులారా, ఒక క్షణం ఆగుదాం. ఈ పరుగులో, ఈ గందరగోళంలో మనం చేస్తున్న ఈ సాధన మనకు నిజమైన శాంతిని ఇస్తుందా అని, లేక మనం కూడా తెలియని భ్రమలో ఆ గానుగ ఎద్దులాగే ఒకే వలయంలో తిరుగుతున్నామా? వివేకాన్ని మేల్కొల్పే సమయం ఇది. ఎవరో చెప్పిన మార్గం కాదు. నీ లోపల ఉన్న సత్యం వైపు మొదటి అడుగు వెయ్యి. బయట వెతకడం ఆపి నీ లోపలికి నువ్వు ప్రయాణించు. సత్యం నీలోనే ఉంది. శాంతి నీతోనే ఉంది. తత్వమసి అది నీవే. ఓం నమో భగవతే శ్రీరమణాయ.